బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. గురుగారు, 7వ రోజు నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి రూపం ఏంటి? ఆ వర్ణం ఏదైతే ఉంటుందో అమ్మవారి చీర ఏ వర్ణంలో ఉండాలి అంటారు? ఈరోజు మన ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నాం, ఈసారి దశనవరాత్రులు 10 రోజులు వస్తున్నాయి మనకి. అవునండి. అందుకనే 7వ రోజు విశేషంగా మనకి ఒక ప్రత్యేకమైన అమ్మవారు ఇందులోకి ఎంటర్ అయ్యారు. ప్రత్యేక అమ్మవారు అంటే వేరే అనుకోకండి, నవరాత్రుల్లో ఉండే అమ్మవారిని ఒక అమ్మవారిని ఇక్కడ 7వ రూపంలో 7వ రోజున అమ్మవారిని ఒక ప్రత్యేకమైన అమ్మవారిని మనం ఈరోజు తీసుకొచ్చుకున్నాం. అది చాలా విశేషమైంది. ఇలా మనం 11 రోజులు ఉత్సవం రావడం అనేది ఒక విశేషము. ప్లస్ మనకి తప్పనిసరిగా ఈ యొక్క 7వ రోజు అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతుంది. అది మహాచండీ అవతారం. దాదాపు 11-12 సంవత్సరాలు ఒకసారి మాత్రమే ఈ అవతారం వస్తుంది, ప్రతి నవరాత్రులు రాదు. కాబట్టి మహాచండీ అవతారాన్ని ఈసారి మనం తీసుకున్నట్టయితే, మహాచండీ అవతారంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూపమైనటువంటి చండికాదేవిని మనం ఈ రోజున మనం ఆవాహనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి అమ్మవారిని వారు పూజించడం ఈరోజు చాలా మంచి శత్రునాశనానికి, భయానికి, భయ నివారణకి, అంటే భయానికి కాదు భయ నివారణకి, అలాగే శత్రుపీడ పరిహారానికి, రుణ విమోచనానికి మనం ఈ అమ్మవారిని బాగా మనం పూజించే చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనకి చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండికాదేవి యొక్క అలంకరణగా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఈరోజు మనకి 28/9/2025వ రోజు. దాదాపుగా మనకి ఈరోజు దాదాపుగా ఒక మంచి అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు అమ్మవారిని చండికాదేవి అలంకరణలో పూజిస్తే మంచిది. ఇక్కడ చాలామంది కాళికాదేవి లాగా పూజించాలా, లేదంటే దుర్గాదేవి లాగా ఎలా పూజించాలి? మహర్నవమి కాళికాదేవికి, ఇంక అందులో విశేషం ఇంకెవరికి దానిలో ఇంకొక వేరే మార్పులు ఏం లేవు. నవమి రోజుతో ఆ రోజే మహాకాళికాదేవి, ఆ రోజే కాళరాత్రి ఉత్సవం. ఆ రోజే అంటే నవమి రోజు రాత్రి కాళరాత్రి ఉత్సవం జరుపుతారు. అంటే కాళరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తారు. అంటే గుమ్మడికాయలు కొట్టడం, కొన్ని దేవాలయాల్లో బలి ఇవ్వడం కూడా ఉంటుంది. ఇప్పుడు కామాఖ్య దేవాలయం ఉంది, అక్కడ బలి కూడా ఇస్తుంటారు. అంటే మేకలు లాంటివి బలి ఇవ్వడం అలాంటివి కూడా చేస్తుంటారు. చాలామంది రక్తప్రియ రక్తాన్ని చెప్పేసి అమ్మవారికి రక్తం ఇస్తుంటారు. అది మేకల రక్తం, రోకల రక్తం అని. అది ఎక్కడ చెప్పబడలేదు, శాస్త్రంలో లేదు, ఎక్కడ లేదు. మరి ఎందుకు వచ్చిందండి అంటే, ఇక్కడ మనం ఈ యొక్క మహాకాళికాదేవి ఇందాక ఒకసారి అనుకున్నాం మనం, సరస్వతి శక్తి ఎటువంటిది అనేది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిస్తేనే చండీ అవతారం. ఇక్కడ లక్ష్మీదేవి పోరాడుతుంటుంది. చండముండులు, శుంభనిశుంభులు, రక్తబీజుడైన రాక్షసులు ఉంటారు. భయంకరమైన రాక్షసులు, త్రిమూర్తులు కూడా వాళ్ళని గెలవలేరు, సాధ్యం కాదు వాళ్ళకి. అటువంటి వాళ్ళని యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి కొంచెం చంపేస్తుంటుంది, దుర్గాదేవి కొంచెం చంపేస్తుంటుంది. ఈ రక్తబీజుడైనటువంటి రాక్షసుడు వీళ్ళొచ్చేసరికి వీడు చనిపోడు, భయంకర రాక్షసుడు. అది ఎట్లా అంటే మదం, అసలు కొన్ని లక్షల మద ఏనుగుల యొక్క బలం ఉంటుంది వాడికి. అటువంటి రాక్షసుడు వాడి పేరు రక్తబీజుడు. అటువంటి వాడు ఈ యొక్క అమ్మవారి నరుకుతున్నప్పుడల్లా వాడికి తల నరికేసరికల్లా రక్తం పడడం, మళ్ళీ 1,00,000 మంది పుడుతున్నారు. ఇంతమంది పుడుతున్నప్పుడు అమ్మవారికి ఇబ్బంది అవుతూ అర్థం కాక సరస్వతి అవతారం, సరస్వతి అమ్మవారు బయటకు వచ్చేసి మహాకాళి, మహాలక్ష్మి ముగ్గురు కలిసిపోయి సరస్వతి దేవి యుద్ధం చేస్తూ నాలుకని కాళికగా మార్చేసి ఆ నాలుకని భూమండలంలో మొత్తం పరిచేసి రక్తబీజం తల నరికేసరికి ఆ రక్తం అంతా అమ్మ నాలుక మీద పడుతుంది, రక్తాన్ని అమ్మవారు తాగేస్తుంది. అక్కడ రక్తప్రియే కాబట్టి అమ్మవారిని దుర్గాదేవి రక్తప్రియ అని చెప్తుంటారు, కాళికాదేవిని. అంతే తప్ప మీరిచ్చేటువంటి మేకల రక్తము, కోళ్ళ రక్తాన్ని అమ్మవారు తినడంగా తాగడం కాదండి. అంటే రాక్షసుడి యొక్క రక్తాన్ని స్వీకరించింది కాబట్టి రక్తప్రియే, అంత తప్ప మన రక్తం ఏం తాగదు అమ్మవారు. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చండీ అవతారంలో కాళికా అవతారం పూజ కాదు, కేవలం చండీ ప్రసన్నురాలు, చండీమాత సుప్రసన్నురాలు. అమ్మవారిని పూజించిన వారికి చాలా ప్రశాంతమైనటువంటి ధనయోగాన్ని, శత్రునాశనాన్ని, రుణ విమోచనాన్ని కలిగించేటువంటి శక్తి ఉన్నటువంటి దేవి చండికాదేవి. ఈ చండీ మంగళాదేవిని మనం కనుక పూజించినట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగము, శత్రునాశనం, మనకున్నటువంటి రోగాలు కూడా పూర్తిగా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణ ఆయుష్ని, తర్వాత మంచి గృహం కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, మన వ్యాపార స్థలంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి చండీ అమ్మవారిని పూజించడం విశేషంగా చెప్పబడుతుంది. చండీ మంత్రాలు ఉంటాయి అమ్మవారికి, కూష్మాండ మంత్రాలు అంటారు కొన్ని. ఆ కూష్మాండ మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. కాబట్టి అవి కొద్దిగా రహస్య మంత్రత్రయాలు అంటారు వాటిని. వాటితో చండీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలుతుంది. ఈరోజు చాలామంది గుమ్మడికాయ ప్రసాదం కూడా, అంటే గుమ్మడికాయతో చేసినటువంటి ప్రసాదం కూడా అమ్మవారికి నివేదన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
అయితే గురుగారు ఈ అమ్మవారి రూపం మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్నేళ్ల తర్వాత వస్తుందని చెప్పారు. అయితే ఈ రోజు దాదాపుగా చాలామంది కూడా కొంతమందిని వశీకరణ చేసుకోవడానికి లేకపోతే చేతబడి చేసుకోవడానికి ఉపయోగిస్తారు అంటూ కూడా కొంతమంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం ఉంది అంటారు? ఎవరైతే ఈ యొక్క చేతబళ్ళు చేస్తున్నారో ఎటువంటి ఇంకేదైనా చేస్తున్నటువంటి నెగిటివ్ చేస్తున్నటువంటి వ్యక్తులని, అంటే ఈ కామాఖ్య దేవాలయంలో చేసేటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ అటువంటివి ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరు. సగం తెలిసి చేసే వాళ్ళకు రివర్స్ కొట్టడానికి, అంటే తిరుగుదనం, అంటే అమ్మవారిని కోరుకోవడం వల్ల అవతలి వ్యక్తుల యొక్క నెగిటివ్ ప్రభావం తప్పించుకోవడానికి అటువంటి చేతబడులు చేస్తున్నటువంటి వ్యక్తులని నాశనం చేయడానికి ఈరోజు ఉపయోగం తప్ప మనం చేతబడి చేయడానికి ఉపయోగించేటువంటి పూజలు కాదమ్మా. చండీ హోమము, చండీ పూజ అనేది, చండీ అమ్మవారి పూజ అనేది తప్పకుండా శత్రునాశనము, నెగిటివ్ ఎనర్జీని బయటపడేసేది. కాబట్టి మనం ఎవడో నెగిటివ్ చేసిన వాడిని తప్పించుకోవడానికి అమ్మవారిని ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఆ యొక్క కూష్మాండ మంత్రాల ద్వారా తప్పకుండా అవతల వాడికి, అంటే తాంత్రికమైనటువంటి ప్రభావాన్ని ప్రయోగం చేసిన వారికి నష్టాన్ని కలిగిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈరోజు మన అమ్మవారి ద్వారా నెగిటివ్ తాంత్రిక నేర్చుకునే అవకాశం కాదు, తాంత్రిక ప్రయోగాన్ని తిరగబెట్టడానికి దాన్ని మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి లేదండి. అటువంటి మనకి చేతబడులు మనం చేసేటువంటి ప్రయోగం చేసేటువంటివి మంత్రాలు కాదు. అయితే గురుగారు మరి ఆ రోజు అమ్మవారికి ఏ వర్ణం చీర కట్టిస్తే మంచిది? తప్పకుండా చండీ అవతారంలో తప్పకుండా మీరు ధూమ్రవర్ణం, అంటే ఈ పొగల రంగు అంటారు కదా, పొగ రంగు, యాష్ కలర్ అంటారు, అటువంటి కచ్చకాయ రంగు వస్త్రాన్ని అమ్మవారికి కట్టడం చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈరోజు అమ్మవారికి నివేదనలో ఎక్కువగా మినుములు ఎక్కువ ఉపయోగిస్తారు. మినుములు ఎక్కువ ఉపయోగించడం, అలాగే రక్తంతో భోజనం పెట్టడం, అంటే ఒక రకంగా కొంతమంది బలి కూడా ఇస్తారు ఈరోజు అమ్మవారికి. అంటే కుంకుమ అన్నంలో కుంకుమ కలిపి అమ్మవారికి బలి ఇవ్వడం కూడా ఉంటుంది. అంటే రక్తవర్ణ ప్రీతి కదా కాబట్టి అమ్మవారికి అటువంటి ప్రీతి ఇవ్వడం. కొంతమంది పండు గుమ్మడికాయని కొట్టేసి అది అమ్మవారికి నివేదనగా బలిగా ఇస్తుంటారు. కొంతమంది పండు గుమ్మడికాయ నైవేద్యాన్ని కూడా పెడుతుంటారు. బూడిద గుమ్మడికాయ నైవేద్యాన్ని పెట్టవచ్చు అమ్మవారికి. తర్వాత మనకి కుంకుమ అన్నాన్ని బలిగా ఇవ్వడం ఒకటి. తర్వాత మన చిత్రాన్నం, అంటే పులిహోరని అమ్మవారికి, నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి వాళ్ళ నివేదన చేస్తే చాలా విషయం. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. కాళికాదేవికి వచ్చేసరికి చింతపండు చేయటువంటి పులిహోర ఇష్టం అమ్మవారికి. ఇక్కడ నిమ్మరసంతో చేయటువంటి పులిహోర అమ్మవారికి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారన్న బట్టి భావన తప్ప ఇంకోటే లేదు. తప్పకుండా మనం అటువంటి పదార్థాలు అమ్మవారికి పెట్టి అమ్మవారిని మనం ఆనందకరమైనటువంటి శుభయోగాలు పొందుకోవడానికి ప్రసన్నంగా పూజిస్తే సరిపోతుంది. శుభం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.